లక్ష్మణుడు ఒకే మాట ఒకే బాణం కదా ఫ్రెండ్స్. చిన్న మాట. లక్ష్మణుడు ఒక మాట మీద నిల్చున్నారు. ఏంటి? అన్న బయటికి వెళ్తే సీతాదేవిని చూసుకో జాగ్రత్తగా, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మణుడికి ఒప్పచెప్పి వెళ్తే లక్ష్మణుడు జాగ్రత్తగా చూసుకున్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. కొన్ని మాటలు చెప్తాను, కోపం రావచ్చు ఎవరికైనా, అది నేనేం చేయలేను. నేను విన్నదే చెప్తున్నా. మరిది సంబంధం ఎలా ఉండాలి? లక్ష్మణుడు సీతాదేవిలా ఉండాలి కదా. అలాంటిది మరుదులు, వదినలు, అత్త అల్లుళ్ళు, బావలున్నా, మరదళ్ళున్నా ఎవరైనా దయచేసి ఇంట్లో ఉన్నప్పుడు అణిగి మెణిగి సర్దుకుంటూ ఇంట్లో ఉండాలి. జాబ్కి వెళ్ళిన ఆడది జాబ్కి వెళ్ళి వస్తే చూడు తను జాబ్ చేస్తుంది ఎలా తిరుగుతుందో, ఎవరెవరితో తిరుగుతుందో అంటారు. ఒక బండి మీద ఎక్కినా నిందిస్తారు. ఒక కలిసి ఫోటోలు తీసుకొని పెట్టినా, గ్రూపుల్లో ఫోటోలు పెట్టినా, వాళ్ళు కొలీగ్స్, వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఏదైనా కలిసిమెలిసి తిరిగినా వాళ్ళకి నిందిస్తున్నారు. బయటికి ఆడది వెళ్తే చాలు అవమాన పాలు, నిందల పాలు చేయకుండా వదలట్లేదు. అంటే వీళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు, వీళ్ళు మంచోళ్ళు అంటే ఫ్రెండ్స్ ఒక మాట చెప్పండి. జాయింట్ ఫ్యామిలీలో ఉండి వదిన మరిది తన భార్య బాగుండాలని జాబ్ చేయడానికి బయటికి వెళ్తే తమ్ముడికి అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకో వదినికి అని చెప్పి వెళ్తే ఆ భర్త ఎవరి కోసం వెళ్ళాడు? తన భార్య బాగుండాలనే కదా. నువ్వు బాగుండాలనే కదా నీ భర్త బయటికి వెళ్ళి దేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి జాబులు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. నువ్వు బాగుండాలనే కదా నీ భర్త ఎంతో కష్టపడుతున్నాడు. మరి అటువంటప్పుడు నీ తమ్ముడికి అప్పు చెప్పి నీ భర్త వెళ్తున్నప్పుడు, అన్న తన తమ్ముడికి బాధ్యత వెళ్తున్నప్పుడు ఆ తమ్ముడు వదినికి ఎలా చూడాలి ఫ్రెండ్స్? నేను అందరికీ నిందించట్లేదు, అలా అని అందరికీ చెప్పట్లేదు. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్. ఉన్నారు చాలామంది, కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉండే వదిన మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుసా? భర్త లేరు, అన్నయ్య బయటికి వెళ్ళాడు, తమ్ముడు కప్పు చెప్పి జాగ్రత్తగా చూసుకుంటే మరిది తన వదినికి తల్లిలా చూసుకోవాలంటారు. వదిన కూడా మరిదికి ఒక కొడుకులాగా చూడాలా, బిడ్డలాగా చూడాలా. అలా చూసిన వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అలాగే ఉంటున్నారు. చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు జాబ్ చేసిన పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడో పొరపాటున చిన్న ఫోటో తీసుకున్నా, ఎవరితో కలిసి తిరిగినా వాళ్ళకి నిందలేస్తున్నారు. మరి జాయింట్ ఫ్యామిలీలో చేసేదేంటి? చాలామంది చాలా రోజులు, చాలా పాతకాలం నుంచి నాకు తెలిసిందే, చూసిందే చెప్తున్నా, విన్నది చెప్తున్నా. పాతకాలం అంటే నేను ఎలా చూస్తాను, విన్నది చెప్తున్నా. కొంతమంది ఎలా ఉంటున్నారు? సీతాదేవి రాముడితో చిటికిల వెను కూడా పట్టుకోదంట. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? నేనే నీతులు చెప్పట్లేదు, ఎవరికి నిందలు పాలు చేయట్లేదు ఫ్రెండ్స్. ఉన్నది చెప్తున్నాను. కొంచెం ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు బాగుండాలని చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పుగా తీసుకోకండి. సీతాదేవి రాముడికి తన చిటికిల వెను కూడా ముట్టడానికి ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? లక్ష్మణుడు పెళ్లి చేసుకొని ఊర్మిళకి విడిచిపెట్టి వచ్చారు. తన భార్యతో ఆనందంగా లేడండి. మన కోసమని సేవలు చేసుకుంటూ, మన కోసమని అంటే బాధ్యత తీసుకొని మన కోసం తన భార్యను త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు. అడవిలో ఉన్నాడు. మరి ఎప్పుడైతే లక్ష్మణుడు నా మరిది ఎప్పుడైతే వెళ్ళి తన భార్యతో జీవితాన్ని సాగదీస్తారో, ఎప్పుడైతే తన భార్యతో జీవితాన్ని సుఖంగా అనిపిస్తాడో, ఆ రోజే మనిద్దరం ఒక్కటవుతామని చెప్పి సీతాదేవి రాముడికి చెప్పి, అమ్మ సీతాదేవి తల్లి అంత ప్రేమగా అంత ముద్దుగా కొడుకులాగా చూసుకుందట లక్ష్మణుడికి. మరి అటువంటిది మరిది వదిన సంబంధం ఎలాగ ఉండాలి ఫ్రెండ్స్? ఇది తప్పు చేసిన వాళ్ళే ఎదుటి వాళ్ళకి నిందిస్తారు. ఇటువంటి వాళ్ళు నిందించినా పర్వాలేదు కానీ ఫ్రెండ్స్, ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్, ఇలాంటి తప్పు చేసేటప్పుడు ఎవరైనా కావచ్చు, మావ కోడళ్ళైనా, అన్నదమ్ములు, ఈ తోటల్లుళ్ళు, మరుదులు, మరదళ్ళు, ఈ అనుబంధాలు ఉన్నవే
బాగా ఉన్నంత వరకు పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నాన్న కూతురు దగ్గరున్నా కూడా అనుమానించే రోజులు. అందులో అలాంటిది బయట నుంచి వచ్చిన అమ్మాయి, బయట నుంచి వచ్చిన అబ్బాయి ఎలా ఉంటారు? అందరికి కాదు ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా. అలా తప్పులు ఏమైనా చేసి ఉంటే మాత్రం దయచేసి ఈరోజు మీ పిల్లలు బాధపడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడో చేసిన కర్మఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటామే మనం. కాదు, అప్పుడు చేసిన కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తే అది మనకు తెలియక చేసామో తెలిసి చేసామో తెలియదు. కానీ ఇప్పుడు చేస్తున్న పాపాలు అది పాపమా కర్మఫలమా కాదు. ఇప్పుడు చేసే పాపం మీ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ బాగోకుండా వాళ్ళకి ఏదో ఒక ఆటంకం వస్తుంది. వాళ్ళ ఆటంకంలో పడకూడదు, వాళ్ళు బాగుండాలని చెప్పే చిన్న మాట చెప్తున్నాను, మరేటి కాదు. అందరూ చేశారని కాదు, చేస్తున్నారని కాదు అలా తప్పుగా. కానీ ఒక వదిన మర్దితో కొడుకు కంటే ఎక్కువగా, తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకోవాలి. ఆ భర్త తన కోసమేగా బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు, అది తెలుసుకోవాలి. నా భర్త బయటికి వెళ్ళారు అంటే దేనికోసం వెళ్ళారు. అలాగే ఒక మర్ది అమ్మ స్థానం తీసుకుంది వదిన. అమ్మ స్థానం తీసుకొని తనకి బిడ్డలా చూసుకున్న వదినకి ఎలా ఉండాలా నేను అని చెప్పి ఒక మర్ది ఆలోచించాలి. అలాగే అత్త అల్లుళ్ళు కానీ ఎవరైనా అంటే తప్పులు చేస్తున్న వారు మాత్రం దయచేసి, అలాగని నేను ఎవరికి నిందించట్లే. బయట జాబ్ చేస్తున్న పిల్లలకి ఈరోజు ఎన్నో మాటలు అంటారు. వాళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మగోడితో చూడమో ఎలాగొచ్చిందో అని అంటారు. చిన్న ఫోటో తీసి పెట్టుకుంటే ఫోటోలు చూడమో ఎలా పెడుతుందో అంటారు. మీరు చేసిన పనులు ఏంటండి? ఇంట్లో ఉన్నంత మాత్రం జాయింట్ ఫ్యామిలీ అంటే కలిసిమెలిసి కష్టాల్లో ఆదుకునేటట్టుగా ఉండాలి అందరూ. అంతేగాని ఇటువంటి తప్పులు చేసి ఎదుటి వాళ్ళకి నిందించడం ఎంతవరకు తప్పు? ఇలా చేస్తే మీ పిల్లలు బాగుంటారు, బాగోరని కాదు. కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు పిల్లలకి మర్చిపోతారు. ఏం కష్టాలు ఎందుకు వస్తున్నవి, మేము మంచోళ్ళం కదా. ప్రతి ఒక్కరూ చెప్పేది అదే, నేను మంచోడినే, నేనేం తప్పులు చేయలేదు. తప్పులు మనుషులు కాక ఎవరు చేస్తారండి? తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పులు నేను చేయొచ్చు, చిన్న చిన్న తప్పులు. కానీ తప్పులు చేయలేదని ఎప్పుడు ఎవరు చెప్పకండి. తప్పులు చేసిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఇంత గుడికి వచ్చి ఒక అతను అదే అంటుంది, నేను తప్పులు చేయలేను. నన్ను తప్పులు చేయలేదు కాదండి. మనిషి అని తర్వాత మనుషులు తప్పులు చేస్తాము, చేయమని కాదు, ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తాం. కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంది కదా, అది అనుభవించక తప్పదు. సో దేవుడు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో అప్పుడే మీకు బాగుంటుంది. అంతేగాని మా పిల్లలు బాధపడుతున్నారంటే నువ్వు చేసే తప్పు గుర్తు చేసుకో, ఏం చేసావు. పశ్చాత్తాప పడితేనే అప్పుడు తప్పుకి ఒక విముక్తి ఉంటుంది. స్వయాన కృష్ణుడే చెప్పాడు. ఏం చెప్పారు కృష్ణుడు? నిన్ను నేను రక్షిస్తాను, నిన్ను నేను కాపాడుతాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన కర్మఫలం నుంచి మాత్రం నేను ఎప్పుడూ కాపాడలేను. నీ కర్మఫలం నువ్వే అనుభవించాలా. శివుడు ఏం చెప్పాడు? పని చేసుకుంటూ పోండి, ఫలం కోసం ఆలోచించకండి. కానీ పని చేసుకున్నప్పుడు ఏంటంటే ఆశ ఎక్కువైపోయి, లాలచి ఎక్కువైపోయి, కర్మాలు ఎక్కువైపోయి పెద్ద ఫలం ఇస్తున్నాడు. ఆ ఫలం భోగించేసరికి మనకి ఇంకొకటి తెలుసు కదా, కర్మఫలం అనుభవించక తప్పించుకున్నాం అనుకోండి మనిషి రూపంలో, మళ్ళీ మనిషి జన్మెత్తాల్సి వస్తుందట మనుషులకి కర్మఫలం అనుభవించడానికి. అందుకే చేసిన తప్పులు క్షమాపణ కోరుతూ దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ మనం ఆ దేవుడిని స్మరించుకొని మొక్కుకున్నాం అనుకోండి, కనీసం ఎంతలో కొంతైనా పశ్చాత్తాపం దొరుకుతుంది, కర్మఫలం నుంచి బయటపడతారు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరికి ఉద్దేశించి చెప్పట్లేదు. దయచేసి అటువంటి సంబంధాలు పెట్టుకోకండి. ఒకే బాణం అన్నలకి సేవ చేస్తూ, అన్న మాట వింటూ సీతాదేవిని తల్లిలా చూసుకున్న లక్ష్మణుడు తను ఊర్మిళతో సంతోషంగా ఉన్నంత వరకు సీతాదేవి రాముడు ఒక్కటి అవ్వలేదు. మరి అటువంటిది భారతదేశంలో ఉన్న ప్రతి ఆడదానికి అని చెప్పట్లేదు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో దయచేసి అటువంటి తప్పులు చేయకండి. కలిసిమెలిసి అందరూ ఒక్కటిగా ఉండండి. కానీ అలాగే ఎదుటోళ్ళు కూడా నిందించొద్దు. ఎప్పుడు ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. ఇంకొక మాట చెప్పిన ఫ్రెండ్స్, ఎవరైనా తప్పు చేస్తే అది మనం చూస్తే ఊరుకోవాలంట. దాని గురించి మనం మాట్లాడామనుకోండి, ఎవరైనా ఆ తప్పు వాళ్ళు అనుభవిస్తారట. అందుకే ఎవరి కర్మఫలం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం ఇంకొకరికి నిందించకూడదు, నిందించరాదు. గుడ్ మార్నింగ్.